కమీడియన్ అలీకి పార్టీని వీడిన తర్వాత తిప్పలు తప్పట్లేవు. అసలు ఎందుకు, దేని గురించి అంటే ఆయన పార్టీ వీడిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం వచ్చింది? మరి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అనుకున్నాం, కానీ ఆయన కూడా లేరంట. ఏంటి అసలు? సో అలీ అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసు. సో ముఖ్యంగా ఆయన చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి చాలా దగ్గర మిత్రుడు. ఎందుకంటే అలీ ఇంటి నుంచి బిర్యానీ కూడా తెప్పించుకొని తినేంత చనువు వాళ్ళిద్దరి మధ్య ఉంది. కాకపోతే ఎలక్షన్ టైం వచ్చేసరికి అందరూ కూడా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే ఈయన మాత్రం వైసీపీకి సపోర్ట్ చేయడం అంతా కూడా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా నీకు అన్నం చేయన పెట్టిన చేతిని మర్చిపోతావా, నీ స్నేహితుడిని మర్చిపోతావా, వెన్నుపోటు పొడిచి రకరకాలుగా మాట్లాడినప్పుడు సో ఆయన రీసెంట్ గా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. అంటే అసలు ఈ పార్టీల గొడవనే వద్దు, రాజకీయాల గొడవనే వద్దు, నేను మొత్తం అసలు ఏ రాజకీయ పార్టీ కూడా పోను, ఇప్పటి నుంచి నా సినిమాలే నా బతుకు, నా జీవితం, నేను మొత్తం సినిమాల్లోనే ఉంటాను అనే విధంగా చెప్పిండు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన చూసుకుంటే మన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాపేట మండలం ఏక్మామిడి గ్రామంలో ఆయన ఒక వ్యవసాయ స్థలాన్ని కొన్నాడు. సో అక్కడ ఎప్పటి నుంచో కూడా ఫ్రూట్స్ కానీ అంటే పండ్ల తోటలు, వ్యవసాయం, ధాన్యాలు అన్ని కూడా పండిస్తాడు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేస్తారు ఏంటని అనుకున్నప్పుడు ఆయన ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మించుకోవడం జరిగింది. సో ఆ ఫామ్ హౌస్ సంబంధించి ఇప్పుడు ఇంకా కొన్ని నిర్మాణాలు కూడా ఆయన చేస్తున్నాడంట. అయితే గ్రామస్తులు అందరూ కూడా చెప్తుంది ఏంటంటే దానికి ఏదైతే నిర్మాణాలు నిర్మిస్తున్నారో వాటికి అనుమతులు లేవు, అనుమతులు తీసుకోకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు నిర్మిస్తున్నారు అక్రమంగా అని వాళ్ళు గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారట. సో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మన అలీకి నోటీసులు పంపించింది. సో మీరు ఇట్లా అనుమతి లేకుండా ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారు, తప్పు కదా అని నోటీసులు పంపించినప్పుడు సో ఆయన ఆ నోటీస్ గురించి వాళ్ళ లాయర్ తోని కొంతమంది స్నేహితులతో మాట్లాడారు. సో ఈ విషయంలో ఒకవేళ అలీకి నెగిటివ్ గా ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్ కదా, సో ఒకవేళ ఆయన ఏమైనా స్పందిస్తాడా, హెల్ప్ చేస్తాడా అని మాట్లాడుకుంటున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తాడనుకుంటున్నావా, చేయడనుకుంటున్నావా? అంటే ఎందుకంటే ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, అంటే ఆయన వేసిన ఫస్ట్ సినిమా నుంచి అయినా సరే ఇప్పటి వరకు ఏ సినిమాలు చేసినా మాక్సిమం ఆయన అందులో ఉండాలి, అలీ క్యారెక్టర్ ఉండాలి అని చెప్పేసి పట్టుబట్టి మరి ఆయనని తీసుకుంటారు. అండ్ ఆయన ఫేవరెట్ కమీడియన్ కూడా అలీయే. అలాంటిది అంటే ఒకే టైంలో ఇప్పుడు రాజకీయాలలో ఆయనకి సపోర్ట్ ఉండాల్సిన టైంలో అంటే ముందు ఉన్నారు, దానికన్నా ముందు ఎన్నికలలో నేను ఉన్నాను నీకు అన్నట్టుగా సపోర్ట్ ఇచ్చారు. కానీ ఏ టైంలో అయితే క్రూషియల్ టైం 3 పార్టీలు కలిసి ఒక పార్టీకి సంబంధించి ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయన సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆయన అయితే కొంచెం దాన్ని సీరియస్ గా తీసుకుంటారు అనుకుంటున్నాను. కానీ లేదు, నేను యాజ్ అ ఫ్రెండ్ గా చూస్తాను, ఎప్పటికైనా రాజకీయాలే, ఫ్రెండ్స్ అనుకుని ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అనుకుంటున్నా. సార్ కానీ మాక్సిమం ఏమనుకుంటున్నారంటే నువ్వు ఉండాల్సిన టైంలో మనిషి పక్కన లేవు అంటే నార్మల్ టైంలో ఉన్నా లేకున్నా ఓకే సరదాగా ఉంటారు, అన్ని వేరే విషయం. కానీ ఇంత క్రూషియల్ టైం ఏదైతే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ గా నిలబడాలి, అందరికి హెల్ప్ చేసి కలిసికట్టుగా పనిచేస్తేనే అదొక విజయం అనేది వస్తుంది. కానీ అలాంటి టైంలో నువ్వు ఉండకుండా వెన్నుపోటు పొడిచావు కాబట్టి మాక్సిమం పవన్ కళ్యాణ్ కూడా నీకు హెల్ప్ చేయకపోవచ్చు అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఎంతైనా కూడా రాజకీయాలు పక్కన పెడితే వాళ్ళు మంచి స్నేహితులు కాబట్టి చెయ్యొచ్చు అని కూడా కొంతమంది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ పక్కా పని చేస్తుంది కాబట్టి అనుమతి లేకుండా కూడా నిర్మించడం అనేది తప్పు. సో అలాంటి విషయాల్లో ఫ్రెండ్ అయినా కూడా ఆయన ఒక డిప్యూటీ సీఎం అయినా కూడా హెల్ప్ కూడా చేయలేకపోవచ్చు, నీకు నువ్వే చూసుకోవాలి. లేకపోతే పర్మిషన్స్ అన్న ఇప్పిస్తారేమో ఇండైరెక్ట్ గా, అట్లయినా చేయొచ్చు. చూడాలి మరి ఏమవుతుంది ఏంటి. సో అలీ గురించి ఆయన చేసిన ఈ అక్రమ నిర్మాణాలు కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తాడా చేయడా కామెంట్ చేయండి.